నా పేరు ఎంబి గురునాథం అండి, బాలగురునాథం నా పేరు. నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్ చేసి రిటైర్డ్ అయిపోయాను. రిటైర్డ్ అయిపోయి కూడా 2017లో రిటైర్డ్ అయ్యాను. ఒక 1 year క్రితం విపరీతంగా దగ్గుతూ ఉన్న సీజన్ మారిందంటే దగ్గు వచ్చేస్తుంది. ఇంకా మ్యాక్బెర్రీ అని ఇంగ్లీష్ టానిక్లు అన్నీ చెప్తారు డాక్టర్స్. ఇది వాడినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. కానీ సింగరయ్య గారు నాకు తెలుసు, టక్కన ఆయన కనపడ్డాడు. ఏం సార్ దగ్గుతున్నా అంటే అప్పుడు కూడా నాకు నమ్మకం లేదు ఈయన మందుల మీద. ఆయన తీసుకొచ్చి ఇది వాడండి అని చెప్పి ఇచ్చాడు. అది సింపుల్గా ఉంది ఆ బాటిల్, చిన్న బాటిల్. ఇదేం పని చేస్తా అనుకున్నాను. ఆ నైట్ వాడానండి, ఒక 2-3 మూతలు. తెల్లారికలు తగ్గినట్టు అనిపించింది. అది కంప్లీట్ అయిపోయాక నాకు ఫ్లమ్ అంతా లాగేసింది. అదే మందు మా కూతురికి అల్లుడికి 4 బాటిల్ తీసుకెళ్ళి ఇచ్చాను. 404 బాటిల్ తీసుకెళ్ళా. ఇక రియల్ చెప్తున్నాను. చిన్న అమ్మాయి, వాళ్ళ అమ్మాయి 4 సంవత్సరాలు, వాళ్ళ అమ్మాయికి కూడా డాక్టర్ గారిని అడిగి వేయచ్చో లేదా అంటే సరే డోసేజ్ తగ్గించేయమని చెప్తే వేస్తే ఆమెకి తగ్గిపోయింది. ఇప్పుడు బాటిల్ 2 ఉన్నాయి. అట్నే మొత్తం 8-9 బాటిల్స్ తీసుకొని మా తమ్ముడు వాళ్ళకి అందరికి ఇచ్చాను. మా బావమర్ది ఒక ఆయన కంటి ఆపరేషన్ చేశారు ఆయనకి, అరవింద్ హాస్పిటల్ తిరుపతి. ఆయనకి మళ్ళీ ఆయిల్ తీసేయాలంటే ఆ రోజు దగ్గుతూ ఉన్నాడు. నా ఎమ్మటి వచ్చాడు తిరుపతి. అని చాలా దగ్గుతున్నాడు. దగ్గు అని దిగులు పెట్టుకున్నాడు. తెల్లారితే ఆపరేషన్ చేయాలి కదా, ఎట్లా నాకు దగ్గు వస్తుందని చెప్పేసి. ఏందో దగ్గుతున్నావు అంటే ఇట్లా అన్నాడు. నాకు ఈ బాటిల్ రియల్ చెప్తున్నానంటే, నాకు ఇదేం సింగరయ్య గారి గురించి చెప్పాలా ఏం కాదు. రియల్గా నాకు ఒక బాటిల్ నేను మా ఆడలు పెట్టుకుంటాం అక్కడ. ఏం ఆపరేషన్ చేశారు మీ బామ్మటికి? కంటికి దగ్గితే చేయమన్నారా? దగ్గితే చేయనంటారు, దగ్గు వస్తుంటే చేయమంటున్నారు. అందుకని నేను ఏం చేశానంటే ఆయనకి రాత్రి ఒక 3 మూతలు తాపేసరికి బాగా నిద్రపోయాడు. తెల్లారేసరికి వాళ్ళ ఫ్లమ్ అంతా లాగేసి ఇది ఆశ్చర్యమైంది అనమాట. అందుకని చాలా బాటిల్ తీసుకెళ్ళాను సార్ దగ్గర. నాకు ఆయుర్వేదిక్ మందుల మీద నమ్మకం ఉండేది, కానీ తర్వాత మధ్యలో ఎక్కడ తీసుకోలేదు, మళ్ళీ ఏం దగ్గర చూసాను. బాగుందండి. ఈ ప్రోడక్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.